హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. ఎప్పుడు సాంబార్, రసం ఇంకా అలాంటివి కాకుండా ఒక్కసారి ఇలా సొరకాయ చారు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఈ మొత్తం రెసిపీ చూసాక ఏంటి ఇంత సింపులా అనిపిస్తుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దానండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ సొరకాయను అలా తీసుకొని పైన పీల్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా కట్ చేసుకోండి. మరీ మందంగా కాదు, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాస్ని పొడుగుగా కట్ చేసుకోండి. అలాగే ఒక మిర్చిని పొడుగుగా మధ్యలో కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఆనియన్ కూడా ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. పొడుగుగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. మీకు ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక అండ్ మిర్చి, ఆనియన్, కరివేపాకు అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సొరకాయలని తీసుకొని ఇలా పెట్టేసుకోండి, మొత్తం వేసేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇది పిల్లలకు కూడా మంచిదండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తింటారు. మా పిల్లలైతే బాగా తింటారండి సొరకాయ. అది ఎలా చేసిన పప్పులో చేసిన, నార్మల్గా ఇలా రసంలో చేసిన, సొరకాయ చారులో చేసిన చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ చారు ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నచ్చుతుంది. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులో టమాటా యాడ్ చేసి అవి టమాటా మొత్తం మగ్గనివ్వండి. ఇవి మగ్గిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. టమాటాని స్మాష్ చేసుకున్న తర్వాతకి కారం వేసుకోండి. మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం వేసుకోండి. పిల్లలకైతే కొంచెం తగ్గించేయండి. మన తర్వాతకి కొంచెం అవి వేరే పౌడర్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. తర్వాతకి మనం ఇందాక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులోంచి వచ్చిన చింతపండు గుజ్జును తీసి ఒక కప్పు వరకు పోసేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మీకు ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ పోయండి. 2 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి వీటికి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఏం లేదండి, ఎక్కువ యాడ్ చేసుకోండి. క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. 3 టమాటోస్, 2 ఆనియన్స్ అలా తీసుకొని పెంచేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఇవి మొత్తం మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో మనకి టమాటాస్ ఉన్నాయి కదండి, ఒకవేళ మీకు స్మాష్ అయిపోతే కొంచెం స్మాష్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని సరిపోతే సాల్ట్ అవన్నీ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకోండి. ఇది కొంచెం మనకి సాంబార్ కొంచెం కుక్ అయినాక బెల్లం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ స్పైసెస్ కానీ కొంచెం సాల్ట్ కానీ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసుకోండి. ఇది చాలా ఈజీ కూడా అయిపోతుందండి. సాంబార్ చూసారు కదా, మరీ లూజ్గా ఉండొద్దు, మరీ పల్చగా ఉండొద్దండి. ఈ సొరకాయ చారుకి మీడియంగా ఉండాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా అంతే అండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే సొరకాయ చారు రెడీ అండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది స్వీట్గా, పుల్లగా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.